వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. వివరణ సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకొక మెయిన్స్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ ఏంటంటే, ఈ గవర్నెన్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ రొటీన్ అప్లికేషన్ ఆఫ్ డిజిటల్ ఇన్ సర్వీస్ డెలివరీ ప్రాసెస్. ఇట్ ఈజ్ యాజ్ మచ్ అబౌట్ మల్టీఫెరీస్ interactions for ensuring transparency and accountability. In this context, evaluate the role of interactive service model of e-governance. సో మెయిన్గా ఈ గవర్నెన్స్ అనేది అటు ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీని తీసుకురావడంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అడిగారు. అట్ ది సేమ్ టైం ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ యొక్క రోల్ ఏంటి ఈ గవర్నెన్స్లో, దానికి సంబంధించి ఎవాల్యుయేట్ చేయమన్నారు. సో ఎవాల్యుయేట్ చేయమన్నారు కాబట్టి అక్కడ పాజిటివ్స్ రాస్తాం. అట్ ది సేమ్ టైం దానికి ఎదురవుతున్నటువంటి ఇష్యూస్ గురించి రాయాలి. సో లాస్ట్గా వే హెడ్ ఏంటి, సో వే ఫార్వర్డ్ ఏంటి అనే అంశం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో మేజర్గా ఇంట్రొడక్షన్ ఏ విధంగా రాయొచ్చు, ఈ గవర్నెన్స్ అనేది ఏ విధంగా గవర్నెన్స్లో రీవాల్యుయేషన్ అనేది తీసుకొచ్చిందని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ కావచ్చు, లేదంటే డిజీ లాకర్ కావచ్చు, ఆర్ఎల్స్ మిగతా ఈ గవర్నెన్స్ రిలేటెడ్ అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ఈ నామ్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇవన్నీ రావటం వల్ల ఏ విధంగా పరిపాలనలో రీవాల్యుయేషనలైజ్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఆన్ సిమిలర్ లైన్స్ ఈవెన్ ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ ఆఫ్ ఈ గవర్నెన్స్ గురించి కూడా చెప్పొచ్చు. సో మెయిన్గా ఇట్ ఎనేబుల్స్ ద టూ వే ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్ యూజింగ్ ఐసిటీ. ఇట్ టు ఎన్హాన్స్ ద యాక్సెస్ టు సర్వీసెస్ అండ్ ప్రమోట్ యాక్టివ్ సిటిజన్ పార్టిసిపేషన్ ఇన్ గవర్నెన్స్. సో ఈ విధంగా ఈ గవర్నెన్స్ గురించి చెప్తూనే అలానే ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఇంట్రొడక్షన్లో చెప్పాలి. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ అయిన తర్వాత అటు ఈ గవర్నెన్స్ అనేది ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేస్తుంది అని చెప్పాలి. రైట్, ఇక్కడ మేజర్గా ఫ్లో చార్ట్లో చెప్పడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు పాయింట్స్ వైజ్గా అయినా చెప్పచ్చు. సో ఒకటి, పబ్లిక్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. సో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో దట్ అక్కడ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో అకౌంటబిలిటీని సాధించవచ్చు. రైట్, అలానే రియల్ టైం మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో ఎప్పుడైనా రియల్ టైం మానిటరింగ్ జరిగినప్పుడు అక్కడ ఖచ్చితంగా రెస్పాన్సివ్నెస్ ఉండడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మానిటరింగ్ జరిగినప్పుడు పీపుల్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. సో ఈ రెండు ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ గుడ్ గవర్నెన్స్ అనేది మనం ఈజీగా సాధించగలం. రైట్, అలానే ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో అకౌంటబిలిటీ ఉండటం వల్ల కరప్షన్ అనేది మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. రైట్, ఇది మాత్రమే కాకుండా మెయిన్గా ప్రజా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంను కూడా తీసుకురావచ్చు. సో చాలా వరకు మనకి ఈ గవర్నెన్స్ లేకపోవడం వల్ల, సో నార్మల్గా ట్రెడిషనల్ అప్రోచ్ ఉన్నప్పుడు ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది చాలా వీక్గా ఉండేది. ఎప్పుడైతే ఈ గవర్నెన్స్ వచ్చిందో త్రూ ఆన్లైన్ ద్వారా కూడా ఈజీగా గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిడ్రెస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫిర్యాదుల యంత్రాంగం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. అట్ ది సేమ్ టైం సోషల్ ఆడిట్ కావచ్చు. సో సోషల్ ఆడిట్ వల్ల అటు పబ్లిక్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్యూటిలైజ్ అవ్వకుండా జరుగుతున్నాయి. సో దట్ ఇక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది సోషల్ ఆడిట్ ద్వారా సాధ్యపడుతుంది బికాస్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అండ్ ఆల్సో ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్. రైట్, అలానే ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ. సో వీటన్నిటి వల్ల కూడా ఎక్స్ప్లోరింగ్ మల్టీఫెరీషియస్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఫర్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో ఈ అంశాలన్నిటి వల్ల ఏమవుతుందంటే, సో ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్ వల్ల తీసుకొచ్చాం. సో ఇవి అల్టిమేట్గా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నాయి, ఎన్ష్యూర్ చేస్తుందని చెప్పచ్చు. సో మెయిన్గా ఇక్కడ నార్మల్గా మనం ఎప్పటి నుంచి చెప్పినట్టే గవర్నెన్స్ అవ్వచ్చు, సోషల్ జస్టిస్ అవ్వచ్చు, లేకపోతే ఇండియన్ సొసైటీ ఏవైనా ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలు రాస్తూనే ఎగ్జాంపుల్స్ను కూడా రాయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, దానివల్ల చాలా వరకు డేటా మన దగ్గర ప్రాపర్గా ఉందంటే స్క్రూటినైజ్ చేస్తాము. అట్ ది సేమ్ టైం గవర్నమెంటల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంగేజింగ్గా ఉన్నాయో లేదో తెలుస్తాయని చెప్పచ్చు. సో దీనివల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది కూడా సాధిస్తాం. కాకపోతే ఎగ్జాంపుల్ చెప్పాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ ఏవైనా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసేయడానికి ఏవైనా స్కీమ్స్ లాంటివి తీసుకొచ్చాయా, లేకపోతే పాలసీస్ లాంటివి తీసుకొచ్చాయని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి చెప్పచ్చు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, లేదంటే నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసిబిలిటీ పాలసీ గురించి అయినా చెప్పచ్చు. రైట్, ఆ తర్వాత రియల్ టైం మానిటరింగ్. సో అసలు స్కీమ్స్ అనేవి టైంకి డెలివరీ అవుతున్నాయా లేదా, ఇటువంటివన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటి, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ డైరెక్టరీ. దీనివల్ల ఏమవుతుందంటే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా మానిటర్ చేయడం జరుగుతుంది. అటు స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, స్మార్ట్ సిటీ మిషన్లో ఈ రియల్ టైం మానిటరింగ్ వల్ల చాలా వరకు ఈ గవర్నమెంట్ స్కీమ్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయొచ్చు.
అలానే కరప్షన్స్ని చాలా వరకు మనం డిస్కరేజ్ చేయగలం. సో కండక్టింగ్ పబ్లిక్ ఆక్షన్స్ ఆన్లైన్ రిడ్యూసెస్ కరప్షన్ బై క్రియేటింగ్ ఏ ట్రాన్స్ఫరబుల్ అండ్ అకౌంటబుల్ ప్రాసెస్. సో ఒకప్పుడు ఆక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్లో జరిగేవి కాదు. సో ఆక్షన్స్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో జరగడం వల్ల చాలా వరకు కరప్షన్కి తావు ఉండేది. సో ఈ విధంగా ఆన్లైన్లోని మనకు ఆక్షన్ ఫెసిలిటీస్ ఇవన్నీ రావటం వల్ల కరప్షన్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. రైట్. అలానే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా. సో మెయిన్గా మనకి సిపి గ్రామ్స్ ఉంది కదా, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సో దీనివల్ల కూడా ప్రజల యొక్క ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరమే మనం అందించడం, సత్వరమే పరిష్కరించడం జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఎఫిషియన్సీ అడ్మినిస్ట్రేషన్లో ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. రైట్. అలానే సోషల్ ఆడిట్ టూల్స్. సో మేజర్గా ఎంజీ నరేగా వంటి స్కీమ్స్లో చాలా వరకు నిధులు పక్కదారి పట్టకుండా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ సోషల్ ఆడిటే. సో ఈ విధంగా సోషల్ ఆడిట్ వల్ల చాలా వరకు ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్యూటిలైజ్ కాకుండా జరుగుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. రైట్. అలానే ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ లైక్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేసు. రైట్. అలానే లాస్ట్ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, మేజర్గా పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇటువంటి వాటి వల్ల చాలా వరకు ఫైనాన్షియల్ రిలేటెడ్ అంశాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ వస్తుంది. రైట్. ఈ విధంగా ఈ గవర్నెన్స్ వల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో అకౌంటబిలిటీ ఏ విధంగా ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది, ఇది అల్టిమేట్గా గుడ్ గవర్నెన్స్ని ఏ విధంగా సాధిస్తుంది అనేది కూడా చెప్పచ్చు. సో కేవలం ఇది ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ మాత్రమే కాకుండా మిగతా గుడ్ గవర్నెన్స్లో ఉన్న 8 అంశాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్సివ్నెస్ కావచ్చు. రైట్. అలానే పబ్లిక్ పార్టిసిపేషన్, రూల్ ఆఫ్ లా. రైట్. అదేనే ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ కూడా మనం ఈ గవర్నెన్స్ ద్వారా సాధించగలుగుతున్నామని చెప్పాలి. రైట్. అలానే ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ ఆఫ్ ఈ గవర్నెన్స్, దాని యొక్క రోల్ ఏంటి, ఎవాల్యుయేషన్ చేయమన్నారు కాబట్టి సో ఫస్ట్ రోల్ చెప్పచ్చు. సో మెయిన్గా సిటిజన్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో ఎప్పుడైనా పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ అనేది మంచిగా పనిచేయడం జరుగుతుంది. ఫీడ్బ్యాక్ మెకానిజం కావచ్చు, అకౌంటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో పబ్లిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సకాలంలో అందుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా సిటిజన్స్ ఎంగేజ్మెంట్ ఎన్హాన్స్ చేసేటట్టు మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్, మై గవర్నమెంట్ పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. అట్ ది సేమ్ టైం సర్వీస్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంప్రూవ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఇండియా పోర్టల్. రైట్. ఈవెన్ ప్రీవియస్ గవర్నమెంట్, సో ప్రీవియస్గా ఏపీలోని స్పందన ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఈ స్పందన ప్రోగ్రామ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్గానే చెప్పుకోవచ్చు. రైట్. అలానే ఆపరేషన్స్లో చాలా వరకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది. సో రియల్ టైమ్ డేటాని ప్రొవైడ్ చేయడం వల్ల చాలా వరకు ట్రాన్స్పరెన్సీ అనేది అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈతాల్ పోర్టల్. సో మెయిన్గా ఈతాల్ పోర్టల్ దేనికోసం, ఇట్ ఈస్ ఏ రియల్ టైమ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్స్ కండక్టెడ్ అక్రాస్ వేరియస్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఆల్సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ విధంగా ఆపరేషన్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ ద్వారా సాధ్యపడుతుంది. రైట్. అలానే ఫీడ్బ్యాక్ మెకానిజం అందుకోవచ్చు. సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కస్టమైజ్ చేయడం, ఈవెన్ ఇన్ఫర్మేషన్ కూడా మనం డీసెంట్రలైజ్ చేయొచ్చు ఈ ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ ద్వారా. రైట్. అలానే ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ని కూడా తీసుకురావచ్చు. సో మేజర్గా ప్రమోటింగ్ పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ అవైలబుల్ డిజిటల్ టూల్స్ అండ్ సర్వీసెస్ improves engagement and participation in government's process. For example, PMG Disha. సో ఇటువంటి వాటి వల్ల ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ని కూడా ఈ ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ద్వారా సాధించవచ్చు. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ కూడా సో దీనివల్ల అటు సిటిజన్ ఎంగేజ్మెంట్ ఎన్హాన్స్ అవుతుంది, సర్వీస్ డెలివరీ బాగుంటుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ఫీడ్బ్యాక్ మెకానిజం అందుకోవచ్చు, సర్వీసెస్ని కస్టమైజ్ చేయడం, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ అవేర్నెస్, ఇటువంటివన్నీ కూడా మనం సాధించినప్పటికీ కూడా దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటి, డిజిటల్ డివైడ్. సో అటు అర్బన్ రూరల్లో డిజిటల్ డివైడ్ ఉంది. ఈవెన్ మేల్ ఫీమేల్ మధ్య కూడా చాలా వరకు డిజిటల్ డివైడ్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. సో ఈవెన్ డిజిటల్ ఇల్లిటరసీ అనేది కూడా ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. సో ఈ విధమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా డిజిటల్ ఇల్లిటరసీ, అర్బన్ రూరల్ మధ్య డిజిటల్ డివైడ్, మేల్ ఫీమేల్ మధ్య డిజిటల్ డివైడ్ ఉండడం అనేది ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉంది. రైట్. అలానే మోస్ట్లీ టెక్నాలజీ మీద డిపెండెన్సీ అనేది ఎక్కువగా అవ్వడం. సో దీనివల్ల
నాన్ టెక్ సేవీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు దూరం అవుతారు. సో ఇక్కడ డిజిటల్ డివైడ్ ఏదైతే చెప్పామో అదే ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా డేటా ప్రైవసీ కన్సర్న్స్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో పర్సనల్ డేటాని గవర్నమెంట్ యూస్ చేసుకోవడం వల్ల చాలా వరకు ప్రైవసీ రిలేటెడ్ కన్సర్న్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పెగాసస్ ఇష్యూ తీసుకోండి. సో పెగాసస్ స్పైవేర్ కాంట్రవర్సీస్ ఇట్ ఈస్ మేజర్లీ హైలైటెడ్ ద సీరియస్ ప్రైవసీ కన్సర్న్స్ అండ్ ద నీడ్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సేఫ్ గార్డ్. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ ఆఫ్ ఈ గవర్నెన్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రైవసీ రిలేటెడ్ కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు మంచిగా ఉంటుంది. బట్ ప్రైవసీని స్ట్రెంథెన్ చేయకుండా ఇంప్లిమెంట్ చేసామంటే ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది కదా. అండ్ ఆల్సో టెక్నాలజీ డిపెండెన్స్ అనేది ఎక్కువ అవుతుంది, రైట్. అలానే సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ గవర్నెన్స్ అన్నాము అంటే బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. స్టిల్ ఎప్పటికీ కూడా చాలామంది బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఈ గవర్నెన్స్ అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్ లేదంటే టెక్నాలజీ మీద వాళ్ళకి చాలా వరకు రెసిస్టెన్స్ అనేది చూడటం జరుగుతుంది. సో ఈ విధంగా బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూగా చెప్పుకోవచ్చు. అయితే ఏం చేయాలి? సో వే హెడ్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏం సూచించాలంటే మేజర్గా ఈ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో డిజిటల్ డివైడ్, సో ఆ డిజిటల్ డివైడ్ అటు అర్బన్ రూరల్ మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ని తగ్గించాలి, రైట్. అలానే డిజిటల్ ఇల్లటరసీని కూడా తగ్గించాలి. సో మేజర్గా డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేయడానికి చాలా వరకు డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే డిజిటల్ ఇండియాలోనే భారత్ నెట్ ప్రోగ్రామ్, వీటిని ఇంప్లిమెంట్ చేసామంటే ఈ డిజిటల్ డివైడ్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు, రైట్. అలానే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నాం కదా. ఈ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్హాన్స్ చేయాలి. సో ప్రాపర్గా సైబర్ భద్రతని పెంపొందించే విధంగా ఇది చేయాలి. అట్ ది సేమ్ టైం డిజిటల్ లిటరసీని కూడా ప్రమోట్ చేయాలి. సో డిజిటల్ లిటరసీని ఎలాగా, డిజిటల్ సాక్షరత అభియాన్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇండివిజువల్స్ రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రైన్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా డేటా ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని డేటా ప్రొటెక్షన్ లాస్ వంటివి రోబస్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఫీడ్బ్యాక్ అడాప్టేషన్ని కంటిన్యూస్గా ఇది చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకా బాగా అమలు చేయొచ్చు. సో అల్టిమేట్గా ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశం ఇచ్చారు కాబట్టి కన్క్లూజన్ ఏం పెట్టాలి? సో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ఈ గవర్నెన్స్ని ఎంఫసైజ్ చేస్తూ ఈ గవర్నెన్స్ ఈజ్ ఏ ఈజీ, ఎఫెక్టివ్ అండ్ ఎకనామిక్ గవర్నెన్స్గా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? ఈ గవర్నెన్స్ ఈజ్ ఏ ఈజీ, ఎఫెక్టివ్ అండ్ ఎకనామిక్ గవర్నెన్స్గా చెప్పారు కాబట్టి ఇది మేజర్గా అటు పబ్లిక్ సర్వీస్కి సంబంధించి ఇంక్లూజివిటీని ప్రమోట్ చేస్తుంది, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేస్తుంది. అందుకనే దీన్ని ఈజీ, ఎఫెక్టివ్, ఎకనామిక్ గవర్నెన్స్గా పిలవడం జరిగింది అనేసి మనం కన్క్లూజన్ చేస్తే చాలా బాగుంటుంది, ఆప్టమిస్టిక్గా ఉంటుంది, పాజిటివ్గా కూడా ఉంటుంది. కాబట్టి మనకి మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది.